ప్రజావేదికలో మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అనేది ఒక మిథ్య. ఇలా కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పింది ప్రత్యేక హోదాకి మేము మద్దతు అని చెప్పి. ఇవాళ తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చి సభల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఢిల్లీలో చెప్పారు, అక్కడ దుబాయ్లో కూడా మన మీటింగ్ జరిగితే అక్కడ కూడా రాహుల్ గాంధీ చెప్పినటువంటి పరిస్థితి. బీజేపీ వాళ్ళు మేము ఇవ్వమని చెప్పారు ఒక విధంగా. మరి ఏ విధంగా వీళ్ళు సపోర్ట్ చేస్తారు? ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ కాకుండా బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఏకం చేసి ముందుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వీళ్ళని సపోర్ట్ చేయకుండా కొత్త ఫ్రంట్ తీసుకొస్తామని చెబుతా ఉన్నారు. సృష్టించుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళు. ఫ్రంట్ లేదు, ఏమీ లేదు. బీజేపీ వ్యతిరేక ఓటుని చేర్చటం, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం కోసం ఏర్పడుతున్నటువంటి ఫ్రంట్ తప్ప ఈ ఫ్రంట్ వల్ల వనగూరే ప్రయోజనం ఏమీ లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనగూరే ప్రయోజనం అనేది ఏమీ లేదు. ఇది ఒక మిథ్య. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, అమలు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, మనం చేసే కార్యక్రమాల్లో కనీసం 10% కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేసీఆర్ది. చెప్పానండి, మేము 1,00,000 రుణమాఫీ చేశాం. నువ్వు చేశావా? డ్వాక్రా మహిళలకి ఒక్కో సభ్యురాలకి 10,000 చొప్పున 90 లక్షల మంది సభ్యురాలకి 9,000 కోట్లు వాళ్ళకి పసుపు కుంకుమకు అందించాం. నువ్వు ఇచ్చావా? ఏం చేశావు నువ్వు? ఇవాళ హౌసింగ్ 10 లక్షలు ఇల్లు కట్టాం అర్బన్ రూరల్లో. నువ్వు కట్టింది 10,000. ఎక్కడ 10 లక్షలు? 10,000 ఎక్కడ? ఏం చేశావు నువ్వు? వెల్ఫేర్ స్కీమ్స్ 100% సప్లాన్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నువ్వేం చేశావు? అభివృద్ధిలో ఎక్కడున్నావు? సగటు నీ అభివృద్ధి రేట్ ఎంత? అగ్రికల్చర్లో ఏంటి నీ పరిస్థితి? 4 ఏళ్లలో సగటున 2% ఉన్నాం. మేము ఎక్కడున్నాం? 11%లో ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ 7, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11%. వాళ్ళు ఎవరి సహకారం లేకపోయినా కూడా ఇవాళ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇక్కడ ఈ అభివృద్ధి చూసి ఓరవలేని తర్వాత బాధపడతా ఉన్నావు నువ్వు. నీకు పక్క రాష్ట్రంలో నీకు కావాల్సింది ఏంటి? సమర్థవంతమైన నాయకత్వం ఉండకూడదు, అభివృద్ధి చెందకూడదు. అట్లయితేనే నీకు విలువ పెరిగిద్దని నువ్వు అనుకుంటా ఉన్నావు. అందుకని అవినీతి పడైనటువంటి జగన్మోహన్ రెడ్డితో అంటగాలుతా ఉన్నావు. తెలంగాణ కోసం గొంగళ పురుగునైనా వాటేసుకుంటానని చెప్పావు, ముద్దాడుతానన్నావు. ఇవాళ తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్లో అవినీతి పడి ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ముద్దాడుతుంది. నువ్వు రా, ముసుగు తొలగించుకోండి, వచ్చి పోటీ చేయండి. బీజేపీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి పోటీ చేయండి. అంతేగాని ప్రజలు అమాయకులు కాదు, అన్నీ చూస్తా ఉన్నారు. నువ్వు ఏం చేసినా కూడా మైలేజ్ రాలా. జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పొడుగుతా రాష్ట్రంలో పాదయాత్ర చేశాడు. 5 రోజులకు ఒక రోజు ముగింపు. ఇదేం పాదయాత్రలు ఎక్కడ చూడాల? సోమవారం నుంచి గురువారం దాకా పాదయాత్ర, శనివారాలు ముగింపు. దానికి ప్రత్యేకమైన ముగింపు శ్రీకాకుళం ఏముంది? ప్రతి 5 రోజులకు ఒకసారి ముగింపే. ఇటువంటి పాదయాత్ర చరిత్రలో ఎవరు చేస్తుంటారు? ఇవాళ అనేక అంశాలు దారి మళ్లించే విధానం ఇది. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశాం. రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేసి ముందుకు పోతా ఉన్నాం. పెట్రోకెమికల్ కారిడార్ కాకినాడలో శంకుస్థాపన చేసి ముందుకెళ్తా ఉన్నాం. వీటన్నిటిని చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు. అసలు ప్రజలకి ఏమీ అంశాలు లేనట్టు ఇక్కడ చేసేటటువంటి అభివృద్ధి మీద, జరుగుతున్న కార్యక్రమాల మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ గురించి ఒక 2 రోజులు చర్చ, షర్మిల గారి సోషల్ మీడియాలో వచ్చిన అంశాల మీద చర్చతో ఈ రాష్ట్ర ప్రజల యొక్క మైండ్ లేకపోతే ఒక చర్చనంతా కూడా డైవర్ట్ చేసే ఆలోచన చేస్తారు. అన్ని చీప్ ట్రిక్స్. 2014 ఎన్నికల్లో తండ్రి చావుని కూడా శవరాజకీయాలు చేసి ఏ విధంగా లబ్ధి పొందాలని చెప్పి ఆలోచన చేశాడు. రకరకాలుగా సింపతి ఏ విధంగా వస్తుందని చెప్పి ఓ పక్క తల్లి, ఓ పక్క చెల్లి, ఓ పక్క ఈయన
సానుభూతి ఎంతవరకు పోదు చేసుకోవాలో అంతవరకు ప్రయత్నం చేశారు.